రాష్ట్రంలో పేదలు మధ్యతరగతి ప్రజల మేలు కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ లేదన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేశారు మంత్రి. అంతకుముందు స్ట్రీట్ నెంబర్ 14 లోని రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉగాది నుండి ప్రారంభమైంది. హైదరాబాద్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఒక నెల ఆలస్యమై ఈరోజు హైదరాబాద్ మొత్తంగా 653 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరఫరా అవుతోంది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నియోజకవర్గంలో నాగేంద్ర గారి నాయకత్వంలో మేయర్ గారు, కార్పొరేటర్ ఈరోజు దళిత కుటుంబంలో వాళ్ళ ఆహ్వానం మేరకు భోజనం చేసినాం. చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ నిన్న సన్నబియ్యానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని 100% ఉపయోగించుకుంటున్నారు. ఈ సన్నబియ్యం ఉపయోగించుకున్న వారందరికీ అభినందనలు. ప్రభుత్వం ఉదయాన్నే ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రావద్దనే నిర్ణయం కూడా తీసుకుంది. సన్నబియ్యం ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనేది మా ప్రభుత్వం ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గత మాసంలో మొదలుపెట్టిన హైదరాబాద్ సిటీలో ఎన్నికల కోడ్ వల్ల కొంచెం గ్యాప్యం జరిగింది. ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం, అదేవిధంగా ఒక దళిత కుటుంబంలో సన్నబియ్యము మరి వచ్చిన తర్వాత వండుకొని తింటే ఎలా ఉంది అని మంత్రి గారు అడిగి మరి ఆ కుటుంబంలోనే భోజనం చేసినందుకు మంత్రి గారికి, మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ